ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైనదమ్మా? ఆ జ్యూస్ నాగవల్లి కోసం తెచ్చి ఉండాది. నువ్వెందుకు తాగబోతుండవు? అబ్బోడన్న మాటకి నాకు కూడా కడుపు రగిలిపోతుందమ్మా. అందుకే పొద్దుటి నుంచి ఏం తినలేదు. ఇప్పుడు ఆకలేస్తుంది. ఇంకో గ్లాస్ తీసుకోన్నాయ్. నాగవల్లి కోసం తెచ్చింది, నువ్వు తాగడం దేనికి? ఇంతకీ మీరెందుకు కంగారు పడుతున్నట్టు? అయినా నాగవల్లి కోసం తెచ్చిన జ్యూస్ని ఎందుకు తాగకూడదు? ఏం లేదు పెద్దలుడు, మా కోసం పని మనిషి సపరేట్ గా జ్యూస్ చేసి ఉండది. నాగవల్లి కోసం తెచ్చిన జ్యూస్ తాగడం ఎందుకా అని అలా అంటా ఉండాను. సరేలే నాగవల్లి, నువ్వే తాగు. తీసుకుపోయి ఇవ్వు 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 ఇవ్వు. అలా చూస్తావేంది? మా కోసం చేసిన జ్యూసులుండాయి కదా, పోయితే. గారు నాకొద్దు. నువ్వు కూడా తీసుకోదేవా? నేను పొడి కలిపిన జ్యూసు ఏమైపోయినట్టు? నాగవల్లి తాగినా మందు సరిగ్గా పనిచేయలేదా? ఏమైందో అర్థం కావట్లేదే. బాబోయ్! అమ్మో! ఇదేంది కడుపులో తిప్పుతా ఉండదే? అమ్మో! అమ్మగారు! బాబోయ్! జ్యూస్ లో ఏం కలిపి చచ్చావే? నాకేం తెలియదు అమ్మగారు. నేనేం కలపలేదు అమ్మగారు. చంపేస్తానే. ఈ పొడి కలిపేసి అదే గ్లాసు నాగవల్లికి ఇయ్యాలా? త్వరగా కాని. రంగమ్మా, నీకెందుకే ఈ శ్రమ? అసలే పొద్దున్నుంచి పనిచేస్తున్నావు. అసలు ఏ పని మనిషిని చూడలేదు ఇంత బాగా పనిచేయటం. సరే సరే, ఈ జ్యూసులు నేను తీసుకువెళ్తానే. పర్లేదు అమ్మగారు, చిన్న పనేగా నేను చేస్తాను. సరే, నీ ఇష్టం. అత్త, బకెట్ ఎందుకే అత్త? నా మట్టి పోయిందలుడు. ఈ రోజు నేను అక్కడే ఉండాల్సి వస్తుందేమో. అయ్యో, అమ్మా! 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 తిక్క కుదిరింది.
దిగండి. మేడం కొట్టకండి మేడం, వద్దు మేడం, వదిలేండి మేడం. మేడం అయ్యో అమ్మా, కొట్టకండి మేడం, ప్లీజ్ మేడం. అమ్మా అయ్యో అమ్మా, మేడం కొట్టకండి మేడం, ప్లీజ్ మేడం, వదిలేండి మేడం. అమ్మా అమ్మా మేడం. నేనే తప్పు చేయలేదు. అసలు ఆ బిస్కెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఏవైనా ఉంటే మేడం గారితో మాట్లాడండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను గోల్డ్ స్మగ్లింగ్ చేయడం ఏంటి? నేను కూడా ఒక ఆఫీసర్ని. ఇలాంటి తప్పు నేను ఎందుకు చేస్తాను? కూల్ 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 కూల్. అసలు నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు? ఇప్పుడు నువ్వు క్రైమ్ చేసావని ఎవరైనా అన్నారా? మేడం, వీళ్ళు నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నిజంగా గోల్డ్ బిస్కెట్లు ఎలా వచ్చాయో నాకు తెలియదు మేడం. ఎలా వచ్చుంటాయి? వాటికేమైనా కాళ్ళున్నాయా? మేడం, ఉండవు కదా. అయినా సరే ఆ గోల్డ్ బిస్కెట్స్ వచ్చి నీ బ్యాగ్ లో పడ్డాయి అంటే ఎంక్వైరీ చెయ్యాలి కదా. అంతవరకు నువ్వు దొంగవి కాదు, స్మగ్లర్వి అంతకన్నా కాదు. అయినా మీరేంటయ్యా ఆడపిల్లని సున్నితంగా తీసుకురావాలి కానీ అలా బలవంతంగా లాక్కొచ్చినట్టున్నారు. ముట్టుకుంటే కందిపోతుంది. అంత అందంగా ఉంది పాపం. మేడం, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుంది. దయచేసి నా మాట నమ్మండి మేడం. ఆ, ఎవరు చేసుంటారు? ఎవరి మీదైనా అనుమానం ఉందా? నాకు అలాంటి శత్రువులు కూడా ఎవరూ లేరు మేడం. ఆ చూసావా, ఎవరూ చెయ్యకుండా నువ్వు తీసుకోకుండా అవి ఎలా బ్యాగ్లోకి వచ్చుంటాయంటావు? ఓహో, నీ బ్యాగ్ ఏమైనా బంగారు గుడ్లు పెడుతుందా? ఆ గోల్డ్ బిస్కెట్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. చాలా సీరియస్ గా చెప్తున్నాను. మీరేంటి మేడం జోక్గా తీసుకుంటున్నారు? ఇది జోక్ కాదు. గోల్డ్ స్మగ్లింగ్ అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నిజంగా నువ్వే తీసావని రుజువైతే డిపార్ట్మెంట్ పరువు పోతుంది, నీ ఉద్యోగం పోతుంది, చివరికి నీ జీవితమే పోతుంది. నేనే తప్పు చేయలేదు అంటే నమ్మరేంటి మేడం? నిజానిజాలు తెలుసుకోకుండా నేను దేన్ని నమ్మను. కానిస్టేబుల్, అసలేం జరిగిందో మీరే చెప్పండి. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. చెక్ చేస్తే ఈమె బ్యాగ్లో గోల్డ్ బిస్కెట్స్ దొరికాయి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.